నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్కి పాలాభిషేకం. కొత్త రెవెన్యూ చట్టం తేవడం ఆనందంగా ఉందన్న రాష్ట్ర ప్రజలు. రాజేంద్రనగర్ మైలార్దేవిపల్లి అప్కో కాలనీలో అక్రమ నిర్మాణం పరిశీలించిన ఆర్ఐ రవికుమార్. ప్రభుత్వ స్థలాల్లో ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిక. నిర్మల్ జిల్లా బాసరలో ఘనంగా మహాకవి కాళోజీ జయంతి. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజీవ్ గాంధీ ఐఐటి పరిపాలనాధికారి ఆచార్య రాజేశ్వరరావు. జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో అక్రమ నిర్మాణాలను పరిశీలించిన మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఖమ్మం జిల్లా తల్లాడలో మండల రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు నిర్మలా వెంకటేశ్వరరెడ్డి, కలకోడమి సొసైటీ అధ్యక్షులు దిరిశాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి. ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు రెండోసారి కూడా మళ్ళీ గవర్నమెంట్ రావడం జరిగింది. గతంలో జరిగిన రెవెన్యూ వ్యవస్థ మీద ఎన్నో లోటుపాట్లు జరిగినాయి. అట్లాగే అంతకుముందు ఈ భూదందాలు కానీ పాస్బుక్ ఇచ్చే దాంట్లో కానీ అన్నీ బాగా మంచిగా లేక రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో పాత పాస్బుక్లు వచ్చేసి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఈ మధ్య ఇంకా విఆర్ఓల దగ్గర నుంచి ఎంఆర్ఓల దాకా మొన్న హైదరాబాద్లో కూడా ఒక ఎంఆర్ఓ 1,10,00,000 తీసుకోవడం జరిగింది. దాని మీదనే ఈ 15 రోజులు మొత్తం ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బాగు చేయాలంటే ఏం చేయాలి, రైతులు మంచిగా చూడాలంటే ఏం చేయాలని దాని మీదనే ఈరోజు బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికన్నా ముందు రైతులకి రైతు సంక్షేమ ధ్యేయంగా 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రైతు బంధు పథకం కూడా ఎకరానికి 10,000 రూపాయలు రైతులకి ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఈగాక మన జిల్లాకి సీతారాం ప్రాజెక్టు 13,700 కోట్ల రూపాయలతో ఇంకొక 6 నెలల్లో మనకు నీళ్లు రాబోతున్నాయి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న రైతు ప్రభుత్వం ఈ కార్యక్రమం కూడా చేయకపోతే రైతులు ఎంతో నష్టపరిహార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని వెంటనే 24 గంటలు ఆ రైతుకి పాస్బుక్ వచ్చేటట్టు ప్రొటెస్ట్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో తీసుకొచ్చి పాస్ చేస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ చట్టం ఆమోదాన్ని హర్షిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలుకు తేవడం పట్ల రైతులకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి, ఎంపీపీ వంగ కన్న సురేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో విఆర్ఓ వ్యవస్థను అంటే చాలా రోజుల నుండి ఒక 3-4 సంవత్సరాల నుండి దాని మీద పూర్తిగా కొత్త రెవెన్యూ చట్టాన్ని 3-4 సంవత్సరాల నుంచి దాని మీద ఎక్సర్సైజ్ చేసి
ఈరోజే అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిండు. వారికి ఈ సందర్భంగా మండల నాయకులు అందరం కలిసి ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో ఒక 15-20 సంవత్సరాల కింద పటవారీ వ్యవస్థ ఉండే, పటవారీ వ్యవస్థ నుంచి విఆర్ఓ వ్యవస్థకు వచ్చింది. విఆర్ఓ వ్యవస్థను కూడా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 3-4 సంవత్సరాల నుండి దాన్ని ప్రతి జిల్లాల నుండి ప్రతి ఏరియా నుండి రైతులను వాళ్ళ సలహాలు తీసుకుంటూ రైతులైతే ఎట్లయితే బాగుంటుంది అనే దాని మీద వారు పూర్తిగా దాని మీద ఎక్సర్సైజ్ చేసినాకనే ఈరోజు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి బిల్లును అందరూ స్వాగతిస్తున్నారు. ఈవెన్ విఆర్ఓలు కూడా నిజం సార్ ఇది మాకు సరిపడేటట్టు ఏది మాకు మున్ను ఎంఆర్ఓ ఇదంతా మధ్యన కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మాకు ఏది చేసేదని కూడా ముందుకు పోతలేం. కాబట్టి ఈ వ్యవస్థను కొద్దిగా పటిష్టం చేసినట్టుంటే బాగుంటుంది అనేది వాళ్ళ సూచనలు కూడా ఆ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మన మంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ సూచనలు తీసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని సూచనలు సూచనలు అయిన పిదపనే ఇంటిని ప్రవేశపెట్టిండ్రు. ఆ చట్టాన్ని మనం కూడా అందరం స్వాగతించి భవిష్యత్ కార్యక్రమంలో భవిష్యత్తు యుగంలో ఏం చేయాలనే దాని మీద వాళ్ళు చెప్పినట్టుగా మనం కూడా గ్రామాలలో అందరినీ వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వారు సూచించిన మేరకు మన అందరం కూడా సాయశక్తులు కృషి చేసి ఆ చట్టాన్ని ప్రజలలో తీసుకుపోయేందుకు మన వంతు కర్తవ్యం కూడా మన నాయకులు అందరం కలిసి మనం అందరం ముందు పోయి ఆ చట్టాన్ని ఈరోజు మన గంభీరాపేట మండలంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, మన మంత్రివర్యులు కేటీఆర్ రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మన అసెంబ్లీ సమావేశాలలో రెవెన్యూ చట్టం మీద కొత్త నిబంధన తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూలో అవకతవకలు జరుగుతున్న ఉద్దేశంతో కొత్త చట్టాన్ని ఆమోదించారు. దానికి అందరూ అంగీకరించారు. అదే నిబంధనతో ప్రజలందరూ ఏకీభవించి ఆమోదించాలని కోరుతున్నాను. నిర్మాణాలు చేపట్టిన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఆర్ఐ రవికుమార్ చెప్పారు. మైలాదేవిపల్లి డివిజన్ పరిధిలోని టీఎన్జెస్ కాలనీ, అప్కో కాలనీ తదితర ప్రాంతాల్లో కబ్జాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ అక్రమ కట్టడాలు కనిపించినా కూల్చివేస్తామన్నారు. తాజాగా ఊరగుట్ట ప్రాంతంలోని సర్వే నెంబర్ 115లో గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. వీఆర్ఏ కావాల్కార్, యాదగిరి ముదిరాజ్, నృసింహ ముదిరాజ్ సమక్షంలో ఈ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. పల్లి 115 సర్వే నెంబర్లో కొందరు రాత్రి సమయంలో అక్రమంగా ఇల్లు నిర్మించడం జరిగింది. అట్టి ఈరోజు ఆ విషయంలో మరి పై అధికారుల ఆదేశాల మేరకు అట్టి నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఇకపై ఎవరైనా నిర్మాణాలు చేపడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి విధంగా మేము వెనకాడమని తెలియజేస్తూ, సార్ దళితుల స్థలం అంటారు, నిజంగా ఇది దళితుల స్థలమేనా సార్? మరి దళితుల స్థలం కాదు, ఇది ప్రభుత్వ భూమి. అయితే ఇంతకు ముందులో కొంతమంది దళితులు ఇందులో నిర్మించుకున్నారు. వాళ్ళకి 58 కింద కొంతమందికి రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి, ఖాళీ స్థలము. కావాలని దళితులు, ధనికులు అని కొంతమంది అలా క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోనే ఈ భూమి. సార్ ఇక్కడ ఓన్లీ దళితుల భూమిలో గులగొడుతారు, మిగిలిన వాళ్ళకి గులగొట్టట్లేదని ఒక వాదన సార్. ఇంతకుముందు గతంలో వేయడం చూశారు. మైలాదేవిపల్లి అమ్మ గార్డెన్ కానీ, ఇంకోటి మన వినాయక టెంపుల్ అయ్యప్ప దగ్గర ఇడంగా అందరికీ కులగొట్టడం జరిగింది. మా దృష్టికి అలాంటి దళితులు, ఎస్సీలు అనే కాకుండా ఎవరి కట్టినా వాళ్ళపైన చర్య తీసుకోవడానికి సిద్ధం. సార్ వినాయక నగర్ బస్సులో ఇంకెన్ని కబ్జా ప్లాట్లు ఉన్నాయి సార్? ఇంకెన్ని కూల్చిపోతారు చూస్తున్నామండి, అదే ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకా మా దృష్టికి అయితే రీసెంట్గా ఇంకా ఒక 3-4 వరకు అక్రమ నిర్మాణాలు జరిగినాయని తెలపడం జరిగింది. వాటిని ఇప్పుడు వెంటనే వాటిని డిమాలిషన్ చేస్తాం. మా పేరు సార్ రవికుమార్, ఆర్ఐ రాజేంద్ర.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో రాష్ట్ర రెవెన్యూ శాఖలో వీఆర్ఓలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడు మండలంలోని ఎంపీపీ పద్మా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాణాసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూల సునీత, మురళీధర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మంగపతిరావు, సీనియర్ నాయకులు దేవేందర్రావు, మంగ్యా నాయక్, యువజన నాయకులు చెన్నారెడ్డి, చోల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. శాఖలో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వల్లూరి పద్మా వెంకటరెడ్డి ఎంపీపీ గారు, అలాగే జెడ్పీటీసీ సునీత గారు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మంగపతిరావు గారు, అన్న దేవేందర్ అన్న, చెన్నారెడ్డి గారు, అలాగే మంగ్యా నాయక్ గారు, ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు వారి కళ్ళల్లో ఆనందం చూడాలి. గతంలో జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం రైతుల్ని ఒక లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో వారి కష్ట సుఖాలన్నీ వేడిజ్ చేస్తూ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అనేక సంక్షేమ పథకాలు రైతుల కోసం ఏర్పాటు చేసినా సరి అయిన సంతోషం అనేది రైతులకు అవపడట్లేదు. దాన్ని పూర్తిగా పరిశీలించి ఎక్కడైతే పాస్బుక్లు ఇచ్చినా కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అది వీఆర్ఓలు సరిగా చూసుకోవట్లేదనే ఉద్దేశంతో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలి, దీన్ని ఒక చట్టం చేసి రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వంగా ఉన్నది కాబట్టి ఈరోజు వీఆర్ఓ వ్యవస్థను తీసేయడం జరిగింది. ఒక చట్టం, ఒక బిల్లు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీఆర్ఓ వ్యవస్థను రద్దుకు హర్షం వ్యక్తం చేస్తూ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మండల టీఆర్ఎస్ పార్టీ స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్టపడుతుందన్నారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తూ సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి, సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టణ మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లక్ష్యంగా ఈరోజు వీఆర్ఓ వ్యవస్థని రద్దు చేయడం ప్రజలుగా చాలా సంతోషపడుతున్నాం. రెవెన్యూ చట్టంలో ఏవైతే మార్పులు చేస్తూ ఉన్నాడో ఆ మార్పులన్నింటినీ స్వాగతిస్తూ ఈరోజు వీఆర్ఓ మరియు వీఆర్ఏ ఏదైతే వ్యవస్థ ఉందో వారి ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. మనం అంత గతంలో కూడా టీవీలలో చూసినాం. ఈరోజు వీఆర్ఓలను తీయడం ద్వారా ప్రజలకు డైరెక్ట్గా న్యాయం జరుగుతుంది. మేము కూడా ఏదైతే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతిని దూరం చేసి ప్రజలకందరికీ కూడా మంచి సంక్షిప్తమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు సంస్కరణలకు తీసుకుపోయి ప్రజలందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పించడానికి, ప్రధానంగా భూ వివాదంలో ఉంటున్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి ఈ యొక్క వీఆర్ఓలను మార్చడం అనేది ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయము. మరి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అందరికీ కూడా శుభాభివందనాలు. తెలంగాణ ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు 11 గంటలకు వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. మరి వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం వల్ల ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల వారు కూడా ఒక హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ఎందుకంటే వీఆర్ఓ వ్యవస్థ నుంచి వ్యవస్థ కొనసాగుతున్నప్పటి నుండి కూడా మరి వీఆర్ఓల వల్ల మరి ప్రజలు కానీ, రైతులు కానీ, అన్ని వర్గాల వారు కూడా
చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ వ్యవస్థను ఎప్పుడో రద్దు చేయవలసి ఉండేది, కానీ ఈ రోజు ఈ శుభ పరిణామం జరగడం అనేటటువంటి చాలా సంతోషదాయకం. ప్రజలు చాలా సంతోషపడుతూ ఉన్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయానికి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ వీరమల్ల భాను వెంకటేశం, మండల ఎంపీపీ గుత్తా ఉమాప్రేమచందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కత్తుల లక్ష్మయ్య, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇక్కడనే ఉంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ శుభసూచకం. అదేంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ విఆర్ఓ వ్యవస్థ రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుతూ నానా ఇబ్బందులకు గురి చేశారు. పాస్బుక్లు కావాలన్నా ఇబ్బందే, రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి. అదేవిధంగా మహానియాకలు కావాలన్నా రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి. తిరిగినా కానీ విఆర్ఓలు పనిచేయకపోవడం నిజంగా ప్రజలకు శాపం. అలాంటి ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం చేసి ఈరోజు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినందుకు మన కేసీఆర్ గారికి మన తెలంగాణ రాష్ట్ర రైతులందరూ రుణపడి ఉన్నారని నేను మనవి చేస్తా ఉన్నాను. వాస్తవంగా ఇప్పుడు రేపు రైతులకు కూడా ఒకే రోజున పాస్బుక్ ఇవ్వటం, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 24 అవర్స్లో పాస్బుక్ ఇచ్చే విధానం తేవటం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎంఆర్ఓ గారికి మనం ఫస్ట్ దరఖాస్తు చేసుకుంటే ఒకరోజు డేట్ ఇస్తాడు, ఆ రోజే సంతకాలు అయిపోతాయి, సాయంత్రం వరకు పాస్బుక్ ఇచ్చేస్తారు. నిజంగా మంచి పరిణామం. మహనీయులు కావాలంటే కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు, మనం ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా గ్రామ సెక్రటరీ ఇస్తాడు, మన గ్రామ పంచాయతీలో ఇస్తాడు, మండలానికి రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ని నిజంగా అభినందించక తప్పదు. రైతులు అందరం మేము ఈరోజు కేసీఆర్ గారికి ఒక కంటికి కనిపించిన దేవుడు ఎక్కడున్నాడో కానీ కంటికి కనిపించే దేవుడు మన కేసీఆర్గా అభివర్ణిస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లా బాసర సెంటర్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి డాక్టర్ బి విజయకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరిపాలనాధికారి ఆచార్య రాజేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళోజీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని కావాలని నినదించిన కవి కాళోజీ అని కొనియాడారు. అనంతరం అసోసియేట్ డీన్స్ మాట్లాడుతూ సాంకేతిక విశ్వవిద్యాలయం అయినప్పటికీ భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విశ్వవిద్యాలయం మనదని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ దేవరాజు, శేఖర్ శీలం, శ్రీశైలం, డాక్టర్ వినోద్, గోపాలకృష్ణ, రాములు, అధ్యాపకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కాళోజీ నారాయణరావు గారి పుట్టినదినోత్సవాన్ని మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి రచన నా గొడవ అని, దాంట్లో అనేక అంశాలను ఆయన వ్యక్తపరిచాడు, తన మనోభావాలంతా అందులో ఉంచాడు. అందులో
ఏదైతే ప్రజా భాష ఉందో ఆ భాషలోనే ఆయన వ్యక్తపరిచాడు. నిజంగా చెప్పాలంటే అతని నా గొడవ అతని గొడవ కాదు, మనందరి గొడవ. మన జనరల్గా చాలా సందర్భాల్లో మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడమని అంటుంటారు. ఇక్కడ మాత్రం తెలంగాణ భాష మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనము మన ఫ్యాకల్టీ కమ్యూనిటీలో ఏర్పాటు చేసుకోవాలి. నాట్ ఓన్లీ దిస్, ఇలానే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మోడల్ ఉంది, మోడల్లో మనం ఒక ఫ్యాకల్టీ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎవరైతే ఇలాంటి మంచి మంచి విషయాలు జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది దళారులు ఖాళీ స్థలంలో పిల్లర్లు వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అన్ని శాఖల అధికారులతో పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు జనగామ జిల్లా లింగాల గణపురం మండల వ్యాప్తంగా రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా లింగాల గణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ ఉడుగుల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ జెడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిట్టా జయ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడివం సిద్ధారెడ్డి, మండల ఇన్ఛార్జ్ ఉడుగుల భాగ్యలక్ష్మి, గవ్వల మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది, తెలంగాణ వస్తే మీకు కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే రైతులు ఇబ్బంది పడుతుంది అన్నారు. ఇవాళ తెలంగాణ వస్తే మా రైతుల ముఖాలలో సంతోషాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇవాళ చూస్తే ఎప్పటి నుంచో ఉన్న ఒక వ్యవస్థని, ఇవాళ రెవెన్యూ వ్యవస్థని ఇవాళ ముఖ్యంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న ఏదైతే డెసిషన్ ఉందో ఇవాళ
ఈ బిల్లు పాస్ అవడం ఇవాళ అసెంబ్లీలో నిజంగా కూడా ప్రతి రైతు ముఖంలో నిజంగా కూడా సంతోషం. ఎందుకంటే ఈ విఆర్ఓ వ్యవస్థతోని ఏ గ్రామాలైనా ఏ కాన్స్టిట్యూన్స్ అయినా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి రైతు ఈ విఆర్ఓతో ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక 5 గుంటల భూమి ఎక్కియాలంటే 5 సంవత్సరాలు పట్టేది. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇవాళ తెలంగాణలో రైతు రాజ్యం తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అలాగే ఇవాళ గౌరవ ఎమ్మెల్యే మా నియోజకవర్గ పెద్దన్న ముద్దుబిడ్డ మా రాజన్న గారి ఆదేశాల మేరకు ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఇవాళ నిజంగా కూడా అందరం కార్యకర్తలం, రైతులం, మా ఎంపీపీ గారు, మా ఇన్ఛార్జ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి కూడా ఇవాళ పాలాభిషేకం చేసి బాంబులు కాల్చి నిజంగా కూడా మాకున్న సంతోషాన్ని వ్యక్తపరచడం నిజంగా కూడా మాకు చాలా సంతోషం కలగడం. ఇలాంటి బిల్లును తీసుకొచ్చి ఇంకా ధైర్యంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు మాకున్న ముఖ్యమంత్రి. ఎందుకనంటే ఈరోజు ఈ మొత్తం కూడా చూస్తే మన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడున్న 30 రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి చేంజ్ అనేది జరగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రం వల్ల పని పెడుతుందంటే ఇది తెలంగాణ రాష్ట్రం అనేది చెప్పేసి. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామం ఎన్నో రోజుల నుంచి ఉన్న ఈ రెవెన్యూ వ్యవస్థని ఇవాళ చక్కదిద్దిన వ్యక్తి ఎవరన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ మా ఆనందోత్సవాలతో ఇవాళ లింగాలగన్పూర్ మండలంలో అందరం కలిసి నిజంగా కూడా బాంబులు కలిసి వారికి పాలాభిషేకం చేసి మా ఉన్న సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం జీవితం అంకితం చేసినటువంటి మన వరంగల్ వాసి అయినటువంటి తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం సందర్భంగా ఇంత మంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం విఆర్ఓ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసినటువంటి శుభదినం. లోపభూయిష్టంగా ఉన్న ప్రస్తుత చట్టం స్థానంలో సరికొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడం హర్షణీయమని తొర్రూరు, దంతాలపల్లి, పెద్దవంగర, నరసింహులపేట పలు మండలాల్లో ప్రజలు, తెరాస శ్రేణులు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బోలాద్రి మల్లారెడ్డి, తెరాస మండల పార్టీ అధ్యక్షులు ధర్మారపు వేణురాము, సీతారాములు, రామచంద్రయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నాయకత్వంలో ఇటు అసెంబ్లీలోనూ మరియు అటు శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీని ఉద్దేశము విఆర్ఓ వ్యవస్థ మొత్తం వాస్తవంగా భ్రష్టు పట్టడం జరిగింది. ప్రజలు, రైతులు ఆఫీసుల చుట్టూ, విఆర్ఓల చుట్టూ, ఆర్ఐ చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, ఆర్టీఓల చుట్టూ తిరిగి విసిగి చెంది వేసారి ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఎన్నో రోజులలో భూ ప్రక్షాళన ద్వారా రైతులకు భూమి హక్కు కలిగిన ప్రతి రైతుకు పాస్బుక్ రావాల్సి ఉండే, దాని ద్వారా కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయనే ఉద్దేశంతో ప్రభుత్వ నివేదికలన్నీ తెప్పించుకొని ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు కానీ, రైతులకు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా లాభం జరుగుతుందనే ఉద్దేశంతో విఆర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రద్దు చేయడం అంటే వారి ఉద్యోగాలు తీసేయడం కాదు, వ్యవస్థను రద్దు చేసి దానికి అనుగుణంగా కొత్త చట్టాన్ని అసెంబ్లీలో తీసుకువచ్చి కొత్త చట్టం నిబంధనల ప్రకారంగా ప్రజలకు, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి ఉద్యోగాలు, వారి విఆర్ఓ స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు వారి యొక్క స్థాయి జూనియర్ అసిస్టెంట్ స్థాయి వివిధ శాఖలలో వారిని విలీనం చేస్తూ వారికి కావలసిన ఐబీ కావచ్చు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలో వారిని 2-3 మరియు ప్రభుత్వ సంస్థలలో విలీనం చేయడం జరుగుతుంది. కానీ నూతన విధానం చట్టం ద్వారా ప్రజలు ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగకుండా భూమి హక్కు కలిగిన, దున్నేవారిదే భూమి అన్నట్టుగా భూమి హక్కు కలిగిన ప్రతి వ్యక్తికి, కబ్జాలు ఉండే ప్రతి వ్యక్తికి కూడా పాస్బుక్లు ఇచ్చి ప్రభుత్వ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్కి పాలాభిషేకం. కొత్త రెవెన్యూ చట్టం తేవడం ఆనందంగా ఉందన్న రాష్ట్ర ప్రజలు. రాజేంద్రనగర్ మైలాదేవపల్లి అప్కో కాలనీలో అక్రమ నిర్మాణాలను పరిశీలించిన ఆర్ఐ రవికుమార్. ప్రభుత్వ స్థలాల్లో ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిక. నిర్మల్ జిల్లా బాసరలో ఘనంగా మహాకవి కాళోజీ జయంతి. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజీవ్ గాంధీ ఐఐటి పరిపాలనాధికారి ఆచార్య రాజేశ్వరరావు. జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో అక్రమ నిర్మాణాలను పరిశీలించిన మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.